హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ గుంత పొంగనాలు. బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్గా కానీ, లేదా స్నాక్స్గా తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మనం రోజు దోశలు వేసుకుని పిండితోనే ఈ పొంగనాలు వేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మనం రెగ్యులర్గా దోశలు వేసుకునే దోశ పిండిని తీసుకున్నాను. ఇందులోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్, కరివేపాకు, కొద్దిగా పచ్చిశనగపప్పును నానబెట్టుకుని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. అందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పును నానబెట్టుకుని వేసుకోండి. ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం పొంగనాలు వేసుకున్నప్పుడు మళ్ళీ ఉడుకుతాయి కదా, ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దోసపిండిలో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బాండీ ఉంది కదా, అదే బాండీలోకి కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవచ్చు. మనం దోసపిండి అయితే ఎలాగైతే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి, సరిపోతుంది. కలుపుకున్న తర్వాత అవసరమైతే మరికొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దోసపిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. పొంగనాలు కరెక్ట్గా వస్తాయి. ఇందులోకి వంట సోడా కొద్దిగా వేసుకోవాలి. పిండినంతటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన గుంత పొంగనాలకు పెనం పెట్టుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకోండి. తర్వాత వాయి వేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని వేసుకోవాలి. పిండి పొంగనాలు ఫుల్గా అయ్యే విధంగా వేసుకోకూడదు. ఒక 1/4 వంతు వేసుకుంటే సరిపోతుంది. ఉడికిన తర్వాత పైకి వస్తాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ అవసరం అనుకుంటే పైన వేసుకోవచ్చు. వేసుకోకపోయినా కూడా బాగానే వస్తాయి. ఇప్పుడు మూత పెట్టుకుని వీటిని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చెక్క గంటెని కానీ లేకపోతే స్పూను, చాకు ఏదైనా తీసుకొని ఈ విధంగా అటు ఇటు కాల్చుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. వీటిని తిప్పుకున్న తర్వాత ఒకే సైడు ఎక్కువసేపు ఉంచకూడదు. కంటిన్యూస్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కాలుతాయి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మాడిపోతాయి, లోపల పిండి పిండిగా ఉండిపోతుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని వీటిని అటు ఇటు కంటిన్యూస్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే కరెక్ట్గా కాలుతాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. మనము రెండవసారి వేసుకున్నప్పుడు ఆయిల్ అంత ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం వేసినప్పుడు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పట్టదండి. హెల్త్కు చాలా మంచిది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఇదే విధంగా మనకు ఎన్ని గుంత పొంగనాలు కావాలనుకుంటే అన్ని చేసేసుకోవచ్చు. వీటిని మనం ఒకవైపు కాలుస్తూ ఉంటే ఒకవైపు పిల్లలు తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వేడివేడిగా ఈ విధంగా చేసినామంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా గుంత పొంగనాలు ఎలా చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.